ఆదిలాబాద్ జిల్లాలో మాదక ద్రవ్యాల వ్యతిరేక వారోత్సవంలో భాగంగా రన్ ఫర్ హోప్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు జెండా ఊపి ప్రారంభించారు. ఫైకేరాన్లో విద్యార్థులు, యువత, పట్టణ ప్రజలతో కలిసి మంత్రి జూపల్లి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ డ్రగ్స్, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. యువత చెడు అలవాట్లతో తమ జీవితాన్ని నాశనం చేసుకుంటుందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్ వల్ల కుటుంబాలు రోడ్డున పడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని, గంజాయికి సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా సమాచారం ఇవ్వాలని జూపల్లి కృష్ణారావు కోరారు. మీ అందరితో ఏంటి అంటే రిక్వెస్ట్, దీంతో ఎంత దూరం ఉంటే దూరం ఉండాలి. డూ నాట్ బీ క్లోజ్ టు ఎనీబడి హూస్ స్మోకింగ్ ఆల్సో. మీకు ఎవరైనా కనిపిస్తే దట్ ఇదని తాకుతున్నారు అంటే మన దృష్టిలో తీసుకొని రండి. మన దగ్గర డ్రగ్ సెంటర్ ఉన్నాయి, డ్రగ్ సెంటర్ తీసుకొని పోతాము. అది కాకుండా మన దగ్గర హాస్పిటల్లో, రిమ్స్లో కూడా సైకాట్రీ వార్డు ఉన్నాయి, అక్కడ కూడా తీసుకుపోతాము. మీకు అక్కడ మంచిగా ఇది అక్కడ అడ్మిట్ చేసి మీ ఈ ఏమైనా అలవాటు పడింది అది కూడా తీసేస్తాము. సో మీ అందరితో రిక్వెస్ట్ ఏంటి అంటే దట్ ఈ డ్రగ్స్, ప్లీజ్ డూ నాట్ యూజ్ డ్రగ్స్, ప్లీజ్ డూ నాట్ ప్రమోట్ డ్రగ్స్ ఆల్సో. ఇప్పుడు చాలా మంది అలవాటు ఏముంటుంది అంటే ఆ డ్రగ్స్తో సహా, ఒక సిగరెట్తో సహా ఇన్స్టాగ్రామ్లో ఫోటో పెట్టాలి. అది చూసి ఇంకా చాలా మంది మీకు ఫాలో చేసిన వాళ్ళకు కూడా అది దే స్టార్ట్ ఫాలోయింగ్ ఇట్. So my request, please do not do any such thing which can affect you or your family. లాస్ట్ లో ఏంటి అంటే ఇప్పుడు మన వయసు ఏంటి ఎట్లా ఉంది అంటే ఆ పియర్ ప్రెషర్ లో మనం పోతాం. ఇప్పుడు మీకు అందరు ఏం చెప్తారు అంటే జస్ట్ ఒక్కటే సిగరెట్, ఒక్కటే ఏం కాదు, ఒక్కటే కాదు, లేకపోతే మీరు కూడా వాళ్ళు తాగుతున్నారు మనం తాగట్లేదు అదే చూస్తాం. సో అట్లయినా కాకుండా మనం ఈ దీంతో దూరం ఉంటే బెస్ట్, మీకు బెస్ట్, మీ ఫ్యామిలీకి బెస్ట్, మన స్టేట్ కి బెస్ట్. Definitely we have to say no to the drugs. Why? Because endukante life is very precious. Life is very precious. జీవితం అనేది చాలా విలువైనటువంటిది. And the same time life is too short. Life is too short. And also ఇంకోటి ఏంటంటే I don't believe in rebirth. మళ్ళీ పునర్జన్మ ఉంది అని అనుకోకండి. ఉన్న జీవితం సార్థకం కావాలంటే డెఫినెట్గా హ్యావింగ్ బార్న్ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిగ్ గిఫ్ట్ కంపేర్ టు అదర్ క్రీచర్స్. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ వీఆర్ సో లక్కీ. సో అందుకని ఈ జీవితం అనేది చాలా విలువైనది, చిన్నది. కాబట్టి ఉన్న జీవితం సార్థకం చేసుకోవాలి. అందుకే మనకున్నటువంటి మేధాశక్తి, మనకున్నటువంటి ఆర్థిక శక్తి, శారీరశక్తి ఏదో రకంగా మన బ్రతుకులు బతికించాలి. డ్రగ్స్ తీసుకొని ఇట్స్ ఎ మొమెంటరీ, ద టోటల్ లైఫ్, జీవితం మొత్తం కూడా నరకమే ఉంటుంది. ఇటువంటి చెడు అలవాట్లకు, దురలవాట్లకు లోనైతే సేటై. రెండవది, మనిషి తలుచుకుంటే ఏదైనా సాధించగలుగుతాము. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ ఏ విల్లింగ్ మైండ్. Definitely we have to say no